3:18 p.m., 23rd November 2024, Saturday evening. ఈ రోడ్డు సగం చెరువు ఆ ముందు ఆ పోల్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఆగర్రు పోల్పల్లి స్టేట్ సగం చెరువు. అగ్రికల్చర్ ఫీల్డ్స్, ఆగర్తిపాలెం రోడ్, this is my house. మా ఊరికి ఉన్న ప్రత్యేకమైన ప్రివిలేజ్, వెలువల వరకు వెళ్తుంది బస్సు పాలకొల్లు నుంచి, మళ్ళీ బ్యాక్ వెలువల నుంచి పాలకొల్లు వస్తుంది. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. సో ఈ సీసీ రోడ్డు, ఈ రోడ్లు అన్నీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి యొక్క సహాయ సహకారాలు అన్నమాట. సో ఇప్పుడు నా పేరు బ్రదర్ రాజుబాబు మోసగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. ఈ 3 నెంబర్లో నాయనండి. ఇప్పుడు ఈ ప్లేస్ చూపిస్తున్నాను కదా మీకు, ఇదిగో ఈ ప్లేస్లో 10/20 ప్రేయర్ హాల్, 10/20 ప్రేయర్ హాల్ ఒకటి ప్రపోజల్ నిర్మిస్తున్నాం. దానికి ఫండ్ రైజ్ చేస్తున్నాం. దయచేసి మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మీరు ఈ ప్రేయర్ హాల్ కన్స్ట్రక్షన్ కోసం ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మా మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీకు చెప్పాం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాం. అలానే మా యొక్క యూపీఐ ఐడి కూడా మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాం. ఆ యూపీఐ ఐడికి మీరు డొనేషన్ పంపించవచ్చు. ఇప్పుడు ఏంటంటే వాక్యం, దేవుని వాక్యం ప్రభువు నాకు ప్రేరేపించింది ఈరోజు. సారీ, వీడియో ద్వారా చెప్పేస్తున్నాను. తుమ్మనందుకు సారీ. అంటే ఆ సెంటిమెంట్ కాదు, తుమ్మితే డిస్టర్బ్ అవుతారు కదా మీరు వీడియో చూస్తున్నప్పుడు. ఇప్పుడు మనము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 ఈ 3 వచనాలని ధ్యానించుకుందాం. నేను ఇక్కడ వాక్యం చూపిస్తున్నాను, చూడండి. కనిపిస్తుందా? రైట్. ఇప్పుడు నేను కెమెరాను కొంచెం పైకి లేపి చదువుతాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ 3 వచనాలు మనకు కొంతవరకు అర్థం కావాలంటే 25వ వచనం నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయటం నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడునో కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ నిర్దేశించిన వాడుగాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ వాక్యం ఇలాగ చదివితే ఎంత అర్థమైంది మీకు? కొంచెం అర్థమవుతుంది, కొంచెం కూడా అర్థం కాదు. నన్ను అడిగితే అది ఏమీ అర్థం కాదు. ఆల్రెడీ బైబిల్ని 3-4 సార్లు చదివేసిన వారికి తప్ప ఫస్ట్ టైం చదువుతున్న వారు కానీ, అసలు బైబిల్ ఎప్పుడూ చదవనటువంటి వారికి కానీ, ఏదో అక్కడక్కడ ఉడతా భక్తిగా బైబిల్ తీసినప్పుడల్లా ఎక్కడో చోట చదివే వారికి కానీ బైబిల్ ఏమీ అర్థం కాదు. అందుకే బైబిల్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బైబిల్ గురించి కొంతవరకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావాలి. అందుకే మనకి ఈ రోజున ప్రసంగికులు, టీచర్స్, ప్రీచర్స్ అండ్ గాస్పెల్ అవుట్ రీచ్ ప్రీచర్స్. సో వీళ్ళందరూ ఏంటంటే మనకి దేవుని వాక్యాన్ని డీటెయిల్డ్గా, అసలు దేవుడు మనకి ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడు కామన్ మ్యాన్ ఆన్ ద ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి సామాన్య మానవుడికి, ద కామన్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ ఏమి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడు దేవుడు అనేది మనకి అర్థం అవడం కోసం ఒక టీచర్ కావాలి. చర్చిలో ఒక ప్రీచర్ కావాలి. ఇక్కడ మాస్ క్రూసేడ్లో, అంటే బహిరంగ సభలో, మాస్ క్రూసేడ్లో ఒక ప్రీచర్ కావాలి. గాస్పెల్ ప్రీచర్ ఆర్ ప్రీచర్, బోత్ ఆర్ సేమ్. సో ఇప్పుడు మనకి ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే దీన్ని వచనం వెంబడి వచనాన్ని రిఫరెన్స్ బైబిల్ ద్వారా అధ్యయనం చేస్తే కొంతవరకు అర్థమవుతుంది. అది ఒక 50%, బాగా అర్థమైతే 75%. సో అది పార్ట్ 2లో ఆ పని చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో పార్ట్ 1 అనమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 మెయిన్లీ, 25 నుంచి 30 వచనాలు. సో ఈ పార్ట్ 1 భాగాన్ని మనం ఇప్పుడు బైబిల్ నుంచి చదువుకున్నాం. దీన్ని నేను విత్ ద హెల్ప్ ఆఫ్ రిఫరెన్స్ బైబిల్ని ఆధారంగా చేసుకుని నేను మీకు రిఫరెన్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియో చేస్తాను. అది పార్ట్ 2లో వస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 పార్ట్ 2 అని వస్తుంది. సో అది దాంట్లో మీరు ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్గా పెడతాను ఆ వీడియోని. అప్పుడు ఏమవుతుందంటే ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూస్తే ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో హైలైట్ అవుతూ ఉంటుంది. మీరు ఈ వీడియోని చూస్తూ వింటున్నప్పుడు ఎండ్ స్క్రీన్లో, అంటే స్క్రీన్ ఇంకా ఎండింగ్ వచ్చేస్తుంది, ఈ వీడియో క్లోజ్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ వీడియో లింకు అక్కడ ఎండింగ్లో ఉంటుంది కాబట్టి హైలైట్ అవుతూ ఉంటుంది. హైలైట్ అవుతున్నప్పుడు మీరు ఆ వీడియో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో వెంటనే మీకు ఫాలో అయిపోతుంది. ఒకవేళ ఈ వీడియో ఎండింగ్ అయిపోయింది, అది ఫాలో కాలేకపోయింది అనుకోండి ఏ కారణం చేత, మీరు ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 పార్ట్ 2 అని సెర్చ్ చేసుకోండి. మా యూట్యూబ్లో వచ్చేస్తుంది, దాన్ని చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఈ విధంగా బైబిల్ వాక్యాల్ని కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అనమాట. మీ స్వతహాగా చదువుకుంటే మీకు అర్థం కావట్లేనప్పుడు మా వీడియోలు మీకు ఉపకరిస్తాయి. ఆల్రెడీ మీకు అర్థము తెలుసు బైబిల్ ఎవ్రీథింగ్ అనుకున్నప్పుడు మా వీడియోని చూసి మీరు నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు. నెగిటివ్ క్రిటిసిజం అనేది సెటానిక్ సీడ్, అది సైతాన్ బీజం. అటువంటివి మాత్రం వేయొద్దు. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్మెంట్ కామెంట్స్ ఇవ్వండి, సంతోషిస్తాం. నెగిటివ్ చేయడం అనేది సాతాను బీజం. అటువంటి సాతాను గడికి మీరు సాధనములుగా మీకు తెలియకుండా వాడబడద్దు. అది దేవుడు హర్షించుడు. ప్రతి మాటకి, ప్రతి ఆలోచనకి, ప్రతి యాక్షన్స్కి దేవుని జడ్జిమెంట్లో మీరు జవాబు ఇవ్వాల్సి వస్తుంది. ఏముందిలే అది ఎవడు చూడొచ్చాడు అనుకుంటారా?
ఆ జడ్జిమెంట్ అప్పుడే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇప్పుడు తెలియదు మనకి, అనుభవించేటప్పుడే తెలుస్తుంది. సో యేసుప్రభు చెప్పిన మాటలన్నీ నిజమే, వాస్తవమే. దానికి సింపుల్గా లోకాసు వార్తలో ఉంటుంది, ధనవంతుడు పేదలాజరు చనిపోయి అబ్రహాం రూమున అనుకున్నాడు, ధనవంతుడు వెళ్ళి చనిపోయి నరకంలో కాలుతున్నాడు. అది వాస్తవం. యేసుప్రభు ఎప్పుడు కాకమ్మ కథలు చెప్పడు, కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పడు, ఫిక్షన్ అసలే చెప్పడు, వాస్తవం చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నానని యోహాను సువార్తలో ప్రకటించుకున్నాడు. కనుక ఈ వాక్యాన్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. మీరు పార్ట్ 2 వీడియో చూడండి, అందులో మీకు రిఫరెన్స్ బైబిల్ ఆధారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా ఛానల్ రాజబాబు మోసుగంటి, నా పేరు కూడా రాజబాబు మోసుగంటి. నా పేరు మీదే ఛానల్ పెట్టుకున్నాను. 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఛానల్ క్లిక్ కాలేదు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని చూడండి. 1000 సబ్స్క్రైబర్స్ మా ఛానల్లో రాగానే మీరు మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మీరు మా సబ్స్క్రైబర్ కనుక మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. 9292201542, ఇంకొక నెంబర్ 9966327361, ఇంకొక నెంబర్ 6281317132. ఈ 3 నెంబర్లో దేనికైనా మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా నెంబర్ పని చేయకపోతే మిగతా 2 నెంబర్లు ఖచ్చితంగా పనిచేస్తాయి. మా వాట్సాప్ నెంబరు 9292201542. దీనికి అది వాట్సాప్ ఎప్పుడు ఫుల్ అయిపోతుంది కనుక మీ మెసేజ్ మాకు ల్యాండ్ అవ్వాలంటే జస్ట్ సింపుల్గా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు మా నుంచి ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఒక టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్లో పంపించండి, మేము రెస్పాండ్ అవుతాం. కొంతమంది వేరు కమర్షియల్ లింకులు అవి పెట్టేస్తున్నారు. అది పెడితే ఇమ్మీడియట్గా మేము వాట్సాప్లో డిలీట్ చేసేస్తున్నాం. ఎందుకంటే మాకు వాట్సాప్ ఫుల్ అయిపోతుంది, ఆల్రెడీ హ్యాక్ అయిపోయి నానా బాధలు పడుతున్నాం. వాట్సాప్ జామ్ అయిపోతుంది, మొబైలే జామ్ అయిపోతుంది దానివల్ల. అందు గురించి ఆ విధంగా మేము డిలీట్ చేయవలసి వస్తుంది. సో మరి మీరు వాట్సాప్ నెంబర్ని ద్వారా మాకు కమ్యూనికేట్ చేయొచ్చు. ఇప్పుడు మా మినిస్ట్రీ యేసు రక్తమే జయం మినిస్ట్రీ మా అడ్రస్ వచ్చి 1-7 ఫస్ట్ వార్డ్ నియర్ మైజర్గుంట, అగర్తిపల్లి గ్రామ పంచాయతీ, ఆగర్ పోస్ట్, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. సో నా పేరు మా బ్రదర్ రాజబాబు మోసుగంటి. మొబైల్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను. సో మా ఈమెయిల్ ఐడి rbmosuganti@gmail.com, rbmosuganti@gmail.com. అది మా ఈమెయిల్ ఐడి. మా ఫేస్బుక్ వచ్చేసి రాజబాబు మోసుగంటి, లేదా మా మొబైల్ నెంబర్ ఉపయోగించి సెర్చ్ చేసుకోవచ్చు 9292201542. సో ఈ 2 పేరు కానీ మొబైల్ కానీ, లేదా rbmosuganti@gmail.com అని ఈమెయిల్ సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. సో మా ఫేస్బుక్లో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. మీరు ఫార్వర్డ్ చేసినప్పుడు నాతోటి ఫోన్లో మాట్లాడాలి. సో అండ్ సో నేమ్ మీద మేము ఫ్రెండ్ మా యూట్యూబ్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మరి యాక్సెప్ట్ చేయండి అని మీరు మాట్లాడితే అప్పుడు మీరు ఎవరో మాకు అర్థమవుతుంది కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే అది అలానే పెండింగ్ పడి ఉంటుంది. సో ఆ పెండింగ్లు ఎందుకు పడుతున్నాయంటే మేము ఫేస్బుక్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మా సమాచారం అంతా మీకు షేర్ అయిపోతుంది కనుక మీరు మిస్యూజర్ అనుకోండి, అవందరికీ షేర్ చేసి మా ఫేస్బుక్ ద్వారా మా ఇన్ఫర్మేషన్ అందరికీ అన్వాంటెడ్ పీపుల్కి షేర్ చేసి మమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటువంటి ఇబ్బందులు మేము పడదలుచుకోలేదు, అందు గురించి మేము డిలీట్ చేసేస్తున్నాం. ఒకవేళ పొరపాటున ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేసినా అన్ఫ్రెండ్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంతా స్మూత్గా వెళ్తుంటే హ్యాపీగా ఉంటుంది, అంతేగాని మీకు ఫ్రెండ్షిప్ ఇవ్వడం వల్ల మాకెందుకు బాధలు అదనమాట. డోల్కి ఒక సైడే కొడతారంటాం, మధ్యలోకి 2 సైడ్లు వాయిస్తారంట. డోల్ వెళ్ళి మధ్యలో చెప్పుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. అందు గురించి ఆ బాధలన్నీ ఎందుకు అన్ఫ్రెండ్ చేసేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మా గుమ్మాల వాకిట్లో 10x20 ప్రేయర్ హాల్ నిర్మించబోతున్నాం. దానికి మీరు తన సహాయం దేవుని ప్రేరేపణ బట్టి ప్రేమను బట్టి చేయాలనుకుంటే మా మొబైల్ నెంబర్ 9292201542, ఇంకొక నెంబర్ 9966327361, ఇంకొక నెంబర్ 6281317132కి, లేదా వాట్సాప్ నెంబర్ 9292201542కి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు.
సో మా యూపీఐ ఐడి ఉన్నదండి. మా యూపీఐ ఐడి 9292201542 @JIO ఇది యూపీఐ ఐడి. యూపీఐ నెంబర్ కూడా ఉంది 4268 1968 అది యూపీఐ నెంబరు. సో యూపీఐ ఐడి అయినా మీరు ఇవ్వచ్చు, యూపీఐ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఎక్కడ మీ ఫోన్పేలోకి వెళ్ళి /యూపీఐ అని ఉంటుంది. ఆ ఆప్షన్లో అది ఓపెన్ చేస్తే మీరు యూపీఐ నెంబర్ అడుగుతుంది. నెంబర్ 4268 అది కొట్టచ్చు, లేదా యూపీఐ ఐడి ఇవ్వచ్చు 9292201542 @JIO. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వడం వల్ల నా పేరు వస్తుంది, రాజబాబు మోసుగంటి అని. అప్పుడు మీరు అమౌంట్ ఎంత పంపించదలుచుకున్నారో దేవుని ప్రేమను బట్టి పంపిస్తే మాకు అందుతుంది. మీరు వెంటనే కాల్ చేసి లేదా ఒక SMS చేసి ఇలాగ అమౌంట్ పంపించాం, మా గురించి ప్రార్థన చేయండి అని మీ డీటెయిల్స్ స్మాల్గా షార్ట్గా చెప్తే మీకు మేము ఇమ్మీడియట్గా మీ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీ గురించి మీ ప్రార్థన అవసరం తెలుసుకుని మేము ప్రార్థన చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రాజబాబు మోసుగంటి. మరి ఒక ఛానల్ ఉంది మాది, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. ఈ ఛానల్ ఏంటంటే మెయిన్లీ మన క్రిస్టియన్ చర్చెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్ని చర్చిలు కాదు, సెలెక్టివ్గా కొన్ని. మేము ఏ చర్చ్ అయితే వీడియో తీయాలనుకుంటామో ఆ చర్చ్ మాత్రమే తీస్తున్నాం. ఆ వీడియోని ఒక 10 మంది చూసేలా ఉండేలాగానే అటువంటి చర్చిని తీస్తున్నాం. సో ఆ వీడియో ద్వారా మీకు ఆ చర్చ్ ఎక్కడ ఉన్నది అనేది, ఆ చర్చి ఆర్కిటెక్చర్ ఎలాగుంది, ఆ చర్చి లొకేషను ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. అలాగా చర్చ్ వీడియో చూడడం ద్వారా ఏంటంటే సంథింగ్ ఆ సమయంలో మీకు ఏం అనుభూతి కలుగుతుందో, ఏం ఇన్స్పిరేషన్ వస్తుందో, ఏమి ప్రేరేపణ వస్తుందో ప్రభు మీకు కలుగజేస్తుంటాడు. అలాంటి చర్చి నిర్మించుకోవాలను, అలాంటి చర్చి మీకు తెలిసిన ప్లేస్లో నిర్మిస్తూ ఉన్నప్పుడు ఇది ఈ చర్చిలో కొన్ని ఆర్కిటెక్చర్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ వీడియోని వాళ్ళకి చెప్పడం ద్వారా, ఈ చర్చ్ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఇలా చేసుకోవచ్చు, కానీ మన కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవచ్చు అని వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ సంథింగ్ దేవుడికి మహిమార్థంగా ఏదో సంథింగ్ పాయింట్ అక్కడ యాడ్ అవుతుంది అనమాట. అందు గురించి మంచి ఉద్దేశంతో. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చర్చెస్ ఎన్ని ఉన్నాయి, మన భారతదేశంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, క్రైస్తవత్వం గురించి మోర్ ఇన్ఫర్మేషన్ త్రూ చర్చ్ ద్వారా మా వీడియోల ద్వారా తెలుస్తుంది అనమాట. కనుక మా ఛానల్ని మీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రండి, మా గురించి కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.